పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాలలో దైవ సేవకులను చంపినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనములో యెజబెలు యెహోవా ప్రవక్తలను చంపుచుండగా లేదా హతము చేయుచుండగా అనే మాట కనిపిస్తుంది. అంటే జరుగుతూనే ఉంది ఈ సేవకులను చంపడం అనేది. సో యెజబెలు యొక్క ఉద్దేశం, యెజబెలు యొక్క సంకల్పం. మరి సేవకులను చంపుతుంటే ఆనాటి రాణి, ఆనాటి ప్రభుత్వం, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుని మనస్సులో ఏముంది గమనిస్తే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 40వ వచనం గమనిస్తే ఏలియాను చంపాలి అని చెప్పి యెజబెలు అనుకునింది కదా. అంతకుముందు ప్రవక్తలను చంపాలనుకునింది, చంపుతూనే ఉంది. అయితే దేవుడు ఏం చేశాడు, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 40వ వచనంలో ఏలియాను వాడి, ఒక ప్రార్థనాపరుని వాడి 400 మంది బయలు ప్రవక్తలను చంపించాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సేవకులను చంపాలి అని యెజబెలు అనుకుంటుంది ఆనాటి ప్రభుత్వం. అయితే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వశక్తి గల దేవుడు ఏమనుకున్నాడు, అలానా? అలాగైతే ఒక్క ప్రవక్తను వాడాడు, ఒక్క ప్రవక్త, ఒక్క ప్రార్థనాపరుని 400 మంది బయలు ప్రవక్తలను చంపించాడు. దైవ సేవకుల జోలికి రావడం ప్రమాదం, అభిషక్తులను ముట్టడం ప్రమాదం. నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వానితో సమానమని బైబిల్లో వ్రాయబడింది. దేవుడు ప్రజలతో మాట్లాడుగాక. ఆమేన్.